రాష్ట్ర ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ, గ్రామానికి నూతన శోభను తెచ్చే పండుగ, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ, పల్లెల పండుగ, రైతుల పండుగ, అలాగే మన పాడి పంటల పండుగ. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా స్వగ్రామాలకు తిరిగి వెళ్లి తమ కుటుంబ సాంస్కృతిక మూలాలను విలువలనిచ్చే పెద్ద పండుగ అని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. భోగి మంటలు, అలాగే రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరు పచ్చుల కలకలలు, రైతులోగిలలో ధాన్యం రాసులు, పిండి వంటల ఘుమఘుమలు, బంధుమిత్రుల సందళ్లతో కనివిందు చేసే మనందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలిపారు ఆయన. మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లోనే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, గవర్నమెంట్ స్కూళ్లు, ప్రభుత్వ హాస్పిటల్స్లో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, బ్రాడ్బ్యాండ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు, ఒక్క రూపాయి కూడా లంచం వివక్ష లేకుండా ప్రజలకు డీబీటీ ద్వారా 2.46 లక్షల కోట్ల నగదు అందిందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇంటింటికి ప్రతి పేద సామాజిక వర్గానికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా లబ్ధి చేకూరుతుందని సీఎం వివరించారు. ఇవన్నీ పల్లెలు మళ్లీ కళకళలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. ఇంటింటా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మారుమూల పల్లెలోనూ, ప్రతి ఒక్క సామాజిక వర్గంలోనూ నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలమన్న భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని నమ్ముతూ ఆచరిస్తున్న ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.